ఆయన 3వ ముద్రను విప్పినప్పుడు ప్రకటన 6:5 రమ్ము అని 3వ జీవి చెప్పుట వింటిని. ఎవరిని? యోహాను భక్తుణ్ణి. ఆ యొక్క స్వరూపుల్లో ఒకడు దేవదూత రమ్ము అని పిలుస్తూ ఉన్నాడు. నేను చూడగా ఇదిగో ఒక నల్లని గుర్రము కనబడెను. దాని మీద ఒకడు త్రాసు చేత పట్టుకొని కూర్చుండి ఉండెను. గుర్రం మీద ఎవరైనా త్రాసు పట్టుకొని ఉంటారా? వీడు కూర్చున్నవాడు నల్లని గుర్రం మీద కూర్చున్నాడు. దాని మీద ఒకడు త్రాసు చేత పట్టుకొని కూర్చుండి ఉండెను. When he had opened the third seal, I heard the third beast say, Come and see. And I beheld, and lo, a black horse, and he that sat on black horse had a pair of balances in his hand. త్రాసు. ఈ త్రాసు పట్టువాడు పట్టుకొని ఆ నల్లని గుర్రం మీద కూర్చుండి ఉండుట దేనికి సదృశంగా ఉంది అనంటే ఆహార కొరతకు. సర్వభూజనులకు కూడా ఆహారము కొరతగా ఉంది. ఒకవైపున ద్రవ్యము, ఒకవైపున ఆహారము కోలుచుట. అది కూడా అధికారికంగానే ఆ యొక్క ఆహారము దొరుకుట అనేది అర్థమవుతుంది. మరియు దేనారమునకు అని మాట్లాడుతున్నాడు. దేనారమునకు ఆ దినాల్లో దేనారము అంటే ₹1 కావచ్చు. ఇక్కడ ₹1 ఒక సేరు గోధుమలు అని మాట్లాడుతూ ఉన్నాడు. ₹1 సేరు గోధుమల. ఈ దీనారు అంటే ₹285. ఈ దినాల్లో రూపాయి విలువ, దీనారు విలువ. ఒక్క దీనారుకి ₹285 ఒక సేరు గోధుమలు అనియు. దేనారమునకు 3 సేర్ల